ప్రభు నామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, దేవుని మాట ఎవరైతే వింటారో వారిని దీవించే దేవుడు, ప్రతి శోధన నుంచి తప్పించే దేవుడు, ప్రతి అపాయం నుంచి విడిపించే దేవుడు. మీకు మాట జ్ఞాపకం చేస్తాను. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. పొట్టేళ్ల కొరువు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవునికి స్తుతి కలుగునుగా. చూడండి, ఏదైనా అర్పించడం కంటే దేవుని మాట వినుట శ్రేష్టమని బైబిల్లో రాయబడింది. ఈరోజు దేవుని మాట వింటా ఉన్నావా? పరిశుద్ధ దినం రోజు రాకుండా ఎక్కడికి వెళ్తున్నావు? దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రతి పరిశుద్ధ దినం రోజు మీరు పరిశుద్ధంగా ఆచరించండి. మీ కుటుంబంలో ఎవ్వరు కూడా అగ్ని రాజబెట్టకుండా, మీ కుటుంబంలో ఎవరు డిన్నర్లు చేసుకోకుండా, ఏ ఫంక్షన్స్కి వెళ్ళకుండా దేవుని సన్నిధిలో గడపాలన్నది దేవుని మాట. ఎంతవరకు వింటా ఉన్నాం? అసలు వింటున్నారా? ఆయన మాట, కొంతమందికి ఆయన మాట అంటే లెక్కలేదు. ఆయన మాటను చాలామంది తీసేస్తూ ఉంటారు. ఆయన మాట అంటే కొంతమంది దేవుని మాట కదా, నెక్స్ట్ వీక్ వెళ్దాంలే, నెక్స్ట్ మంత్ వెళ్దాంలే అని వాయిదాల ప్రకారం వాయిదాలు వేసుకుంటూ ఉంటారు. కానీ దేవుని మాటను నిరర్ధకం చేస్తున్నావు అని చెప్తున్నాడు. జాగ్రత్త. యోనా కూడా ఇలాగ మాట చెప్తే వినలేదండి. వినకపోతే అతనున్న పడవంతటికి శ్రమ పెట్టాడు, అతలాకుతలం చేశాడు, అలలతో షేక్ చేశాడు, ప్రాణ భయం పుట్టించాడు. ఈరోజు దేవుని మాట వినకుండా ఎక్కడికైనా వెళ్తున్నావేమో, భద్రం జాగ్రత్త, షేక్ చేస్తాడు. నీ జీవితంలో ఆయన మాట, ఆయన లైన్లోకి వచ్చే వరకు ఆ శోధనతో నిన్ను పట్టి పీడిస్తాడు. దేవుని మాట వినకుండా నువ్వు ఏం చేసినా అది ఫలితం ఉండదు. దేవుని మాట వినకుండా ఏం చేసినా సఫలం అవ్వదు. ఆయన మాట వినకుండా ఎక్కడికి వెళ్ళినా నువ్వు కోరి నష్టం తెచ్చుకుంటావు, కోరి శ్రమ తెచ్చుకుంటావు. నీ పిల్లలకు అపాయకరమైన రావచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు బాగుండాలి, మీరు క్షేమంగా ఉండాలి, మీరు దీవించబడాలి. ప్రభు కృపలో అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే ఏం చేయాలా? ఫ్రెండ్స్ మాట వినడం కాదు, బంధువుల మాట వినడం కాదు, నువ్వు అధికారుల మాట వినడం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు మాట నీతో ఏం చెప్తున్నాడు అది వింటే నువ్వు అద్భుతంగా ఫలిస్తావు, అద్భుతంగా నువ్వు హెచ్చించబడతావు. అద్భుతమైన ఘనత ప్రభు నీకే ఇస్తాడు. మాట వినకుండా పోతే ఈరోజు ఎక్కడున్నావు? దేవుని సన్నిధిలో నీవు నీ కుటుంబం కనిపించాలనేది ప్రభు యొక్క చిత్తం. ఆయన సన్నిధిలో మోకరించి ఆయన వాక్యం ధ్యానించి నువ్వు సంతృప్తి చెంది నువ్వు ఇంటికి బయలుదేరినప్పుడు పట్టజాలంత విస్తారమైన దీవెనలు ప్రభువు నీ మీద ఉంచుతాడు. అద్భుతమైన ఆశీర్వాదంతో నీ కుటుంబం నింపబడుతుంది. కాబట్టి ఆశీర్వాదం కోల్పో, దేవుడిచ్చే దీవెనలు కోల్పో. తప్పకుండా దేవుని సన్నిధిలో కనపడు. ఆయన మాట వినుట శ్రేష్టం గనక ఆ ప్రకారంగా చేయి. తప్పకుండా ప్రభు నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించబోతుంది. ఈ ప్రకారంగా, ఈ వాక్యానుసారంగా ప్రభు మనందరినీ నడిపించి దీవించుగాక. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నీ మాట వినాలనైనా, నీ మాట విని ఎవరైతే నడుస్తారో, ఎవరైతే నీ మాట ప్రకారం నిలుస్తారో వారిని దీవించే దేవుడు, గణపరిచే దేవుడు, హెచ్చించే దేవుడు. ప్రతి కుటుంబం నీ మాట ప్రకారం పరిశుద్ధ దినం రోజు అందరూ నీ సన్నిధిలో కనిపించడానికి కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్.